కేరళ రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లా పాలక్కాడ్ జిల్లా. ఇప్పుడు మనం చూస్తున్నది పాలక్కాడ్ టూరిజం అండ్ ఎకో సిస్టమ్. ఇక్కడున్న టూర్స్ అండ్ ట్రావెల్ ప్లేసెస్, ఇక్కడున్న పాలక్కాడ్ టోటల్ ప్లేసెస్ ఇవి. పాలక్కాడ్ డిస్టిక్లో ఉన్న అన్ని లొకేషన్స్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నా. మీరు ఎక్కడైనా స్కిప్ చేశారంటే మిస్ అవుతారు. ఈ వీడియో మొత్తం చూడండి. కేరళకి ఎవరైనా వచ్చి తిరగాలంటే పాలక్కాడ్ డిస్టిక్లో ఉన్న మొత్తం లొకేషన్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఒకసారి అన్నీ చెక్ చేసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసేదైతే పాలక్కాడ్ ఫోర్ట్, టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అంటారు. దీనికి మార్నింగ్ 9 ఇంకా ఈవినింగ్ 5 వరకు ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చి 25 రూపీస్. ఇది చాలా విశాలంగా పాలక్కాడ్ దగ్గరలో చాలా గ్రీనరీతో ఇది అప్పట్లో టిప్పు సుల్తాన్ నిర్మించాడు. ఇది ఫ్యామిలీ లేదంటే ఫ్రెండ్స్తో తిరగడానికి చాలా అనువైన ప్లేసు. ఇది పాలక్కాడ్ డ్యామ్, మలపుల డ్యామ్ అంటారు దీన్ని. ఇది పాలక్కాడ్ దగ్గరలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. ఫ్యామిలీతో వెకేషన్కి పిల్లలతో చూడడానికి ఇది చాలా బాగుంటుంది. దీనికి మార్నింగ్ 9 ఇంకా ఈవినింగ్ 5 వరకు ఎంట్రీ ఉంటుంది. ఇదైతే పర్వికులం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. దీనికైతే టికెట్ ఉంటుంది. ఇది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు దీనికి ఎంట్రీ ఉంటుంది. టికెట్ తీసుకొని వెళ్ళాలి. చిన్నపిల్ల ఒక మనిషికి పర్ పర్సన్ 15 రూపీస్. సో ఇక్కడ మనకి జింకలు, అడవి ఏనుగులు, అడవి దున్నలు, కోతులు ఇవన్నీ కనిపిస్తాయి. చాలా బాగుంటుంది ఇది. దీని తర్వాత అక్కడే హోటల్స్ ఉంటాయి, రిసార్ట్. మనకు కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు. ఇది ఎవరైనా వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే అక్కడే రిసార్ట్ ఉంటుంది, స్టే చేయొచ్చు. ఇంకా ఇక్కడే సఫారీ ఉంటుంది. ఒక పర్సన్కి వచ్చి 400. వాళ్ళే బస్ ప్రొవైడ్ చేస్తారు. వెళ్ళి అడవంతా తిరిగి చూసుకొని రావచ్చు. మల్లపూజ డ్యామ్ దగ్గర ఇంకా రోప్ కారు, తర్వాత పార్క్ ఉంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలు ఫ్యామిలీతో వెళ్తే చక్కగా ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయొచ్చు. ఇది ఒక లొకేషన్. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనికి ఎంట్రీ ఉంటుంది మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు దీనికి ఎంట్రీ ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచినే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ పాలక్కాడ్. దీని ఈ ప్రత్యేకత ఏంటంటే ప్రకృతిలో ఉన్న జంతువులకి, పక్షులకి డిస్టర్బెన్స్ లేకుండా సైలెంట్గా వెళ్ళి చూసుకొని రావడానికి కేబుల్ ఇది ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. అడవిలో ఒక రోజు మొత్తం తిరిగి చూసేంత ఉంటుంది. పక్షులు, జంతువులు అన్నీ కనిపిస్తాయి. ఇంకా దీనికి టికెట్ ఉంటుంది. మార్నింగ్ 8:30 ఇంకా ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. ఇప్పుడు కనిపించేదైతే నలియంబది హిల్స్. ఇక్కడ ఇంకా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇంకా కేబుల్ కార్లో అక్కడి ఇంకా వచ్చి ఇంకా ఈ వ్యూ పాయింట్ ఉంది. ఇది చాలా బాగుంటుంది. చుట్టూ కొండలు. ఇది చాలా బాగుంటుంది. సైలెంట్ వ్యాలీ నుంచి వెళ్తే ఇక్కడ పాలక్కాడ్ దగ్గరలో ఉన్న టీ ఎస్టేట్. ఇది చాలా బాగుంటుంది. సీదర్గుట్టు వ్యూ పాయింట్. ఇక్కడ ఎంతో అందంగా ఉండే టీ పార్క్లు, టీ ఎస్టేట్లు, రిసార్ట్లు. ఇది ప్రకృతితో చాలా అనుబంధమైతే అయి చాలా అందంగా ఉంటుంది. పొద్దున్న 8 నుంచి సాయంకాలం 5 వరకే ఈ ఎస్టేట్ లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఈ విలేజ్ పేరు కొల్లంగోడు. ఇది పచ్చదనానికి, పంటలకి పెట్టింది పేరు. ఇక్కడ పచ్చదనంతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ ఫోటోషూట్లు కానీ, తర్వాత కపుల్స్ కానీ వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి ప్లేసు. కావా వ్యూ పాయింట్. ఇది చుట్టూ కొండలకి మబ్బులు కప్పుకొని చాలా ప్రకృతికి చాలా అందంగా చాలా బాగా రెడీ అయి ఉంటుంది. ఇది ఇక్కడ స్పెషల్. ఇది ఒక వ్యూ పాయింట్. ఇది ఇంకా ఫ్యాంటసీ పార్కు. ఇక్కడ పిల్లలకి వాటర్లో ఎంజాయ్ చేసేకి రోలర్ కోస్టర్ కానీ, వాటర్ స్పోర్ట్స్ కానీ ఇది ఇక్కడ చాలా ఉంటుంది. పిల్లలు కన్నా తీసుకెళ్తే ఒక్క రోజంతా పడుతుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. మార్నింగ్ 8 ఇంకా. ఇదైతే స్నేక్ పార్క్.
ఇక్కడ విషపూరిత పాములు, విషం లేని పాములు లైవ్లో చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఇది కూడా డ్యామ్ పక్కనే ఉంటుంది ఈ పార్కు. మీరు డ్యామ్కి వెళ్తే అక్కడ ఇంకా టికెట్ 20 రూపాయలు తీసుకొని దీనిలోకి రావచ్చు. ఇంకా ఇదైతే రాక్ పార్కు. ఇక్కడ దొరికిన రాళ్ళు, తర్వాత ప్లాస్టిక్ వేస్ట్తో తయారు చేశారు. దీనికైతే ఒక మనిషికి 30 రూపాయలు టికెట్. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఉంటుంది. మిన్నవలం వాటర్ ఫాల్స్. ఇది కొండలపైన ఇంకా వచ్చే నీళ్ళతో చాలా నీట్గా, చాలా రిలాక్స్గా, చాలా మంచి ప్లేసు. దీంట్లో చాలా బాగుంటుంది. ఇది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ వాటర్ ఫాల్స్. ఇది కొండలపైన ఇంకా మొత్తం ఇక్కడ రిసార్ట్లు కూడా ఉంటుంది. ఈ వాటర్ కొండలపైన ఇంకా వస్తుంది కాబట్టి చాలా ఫ్రెష్గా, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు కావాలంటే ఇక్కడ రూములు కూడా దొరుకుతుంది. ముందుగానే బుక్ చేసుకుంటే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడికి వస్తే స్టే కూడా చేసి చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే ధోని వాటర్ ఫాల్స్. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. అనంగానిమల ఎకో టూరిజం. ఇది ఎకో ఫ్రెండ్లీగా కొండలపైన ఇక్కడ చాలా మంచిగా క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఇంకా చాలా మంచి వ్యూ కూడా దొరుకుతుంది. ఇది అక్కడ ఒక ప్రత్యేకం, దీనికి టికెట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం రిసార్ట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఇది చాలా మంచి బ్యూటిఫుల్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చూస్తుండేది వర్కాషేరి మలం. ఇది సినిమా షూటింగ్లకి చాలా ప్రసిద్ధి అయిన ఇల్లు. ఇది చాలా పాత ఇల్లు. చాలా సినిమాల్లో, మలయాళం చాలా లాంగ్వేజ్ సినిమాల్లో ఈ ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ఫేమస్ ఇక్కడ. కల్పాతి హెరిటేజ్ విలేజ్. ఇది ఒకప్పుడు బ్రాహ్మణులు ఉండే అగ్రహారాలు. ఇది చాలా బాగుంటుంది. ఇంకా దీని ఆనుకొని శివాలయం ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణులు సంప్రదాయం పెట్టింది పేరు. ఇక్కడ కల్పాతి హెరిటేజ్ విలేజ్లో ఈ ఈశ్వర శివాలయం ఉంటుంది. ఇక్కడ శివరాత్రికి ఇంకా శివునికి సంబంధించిన పూజలన్నీ జరిగినప్పుడు ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఇది ఎప్పుడు చూడలేము కానీ కొన్ని పండుగలకైతే ఇక్కడ చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది ఎందుకంటే 2 స్టేట్లు, తమిళనాడు కేరళ బోర్డర్ కాబట్టి తమిళనాడు సాంప్రదాయం తర్వాత కేరళ సాంప్రదాయం 2 కలిసి ఉంటుంది. ఇది ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన గుడి. ఇది ఇక్కడ శివరాత్రికి చాలా బాగుంటుంది. ఇంక ఇదైతే బ్రిటిష్ బ్రిడ్జ్. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించారు కాబట్టి బ్రిటిష్ బ్రిడ్జ్. ఇది అప్పటి ఇంకా బ్రిటిష్ కాలం ఇంకా చాలా పాత బ్రిడ్జ్ ఇది. ఓవి విజయన్ స్మారకం. ఇది ఇక్కడ ఈయన చాలా ప్రసిద్ధి చెందిన డైరెక్టర్గా కాబట్టి ఈయన సమాధి. ఇక్కడ ఆయనకు సంబంధించిన గుర్తులు ఇక్కడ చూడడానికి మంచి ప్లేస్ ఉంది. కన్యమర టేక్. ప్రపంచంలో అరుదైన టేకుగా దీని గవర్నమెంట్ సంరక్షణలో ఉంచింది. ఇది చాలా ప్రసిద్ధి చెందిన టేకు. ఇది ఇక్కడ ఉంటుంది. అట్టిపాడి విలేజ్. ఇది విలేజ్ అంటే ప్రకృతికి చాలా కేరళలో ఒక వ్యవసాయం ఊరు ఉంది అనేది దీన్ని చూస్తేనే తెలుస్తుంది. వేలంగరి హిల్స్. ఇది చుట్టూ కొండలు, ప్రతి కొండకి ఒక పేరు ఉంటుంది. ఇది మబ్బులు తాకుతూ మబ్బులకి పైన ఉంటుంది ఈ కొండ. ఇది చాలా బాగుంటుంది.
ఇక్కడికి వెళ్ళి చూస్తే ఒకరోజు ఇక్కడ కూడా మనకి మంచి కపుల్స్ ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగుంటుంది. ఇంక ఇదైతే పాలక్కాడ్ బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న జైన్ దేవస్థానం. ఇది చాలా పాతది, చాలా బాగుంటుంది, చిన్న గుడి. ఇంక ఇదైతే పాలక్కాడ్ వ్యూ పాయింట్. ఇక్కడ ఇంకా పాలక్కాడ్ 360 degrees వ్యూ కనిపిస్తుంది. సైలెంట్ వ్యాలీలో ఇది ఒకటి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారు. ఇది చాలా బాగుంటుంది. మన రాష్ట్రాల నుంచి కోయంబత్తూరుకు వచ్చి కోయంబత్తూరు ఇంకా ఏం చెక్క రావచ్చు. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, సో హైదరాబాద్ నుంచి అయినా ఇట్లా ఆంధ్ర నుంచి అయినా హ్యాపీగా ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి అటు నుంచి అన్ని ట్రైన్లు పాలక్కాడ్కి వస్తాయి. ఎవరైనా రావాలంటే వచ్చి మంచిగా చూడొచ్చు. ఫ్యామిలీస్ కానీ లేదంటే హనీమూన్ కానీ వచ్చే వాళ్ళకి ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. ఇంకా ఫ్రెండ్స్ కానీ అబ్బాయిలు వస్తే ఈ లొకేషన్లో చాలా బాగుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందరికి